ప్రతి కార్ ఓనర్‌కి ఒక భయమైతే ఉంటది. సడెన్‌గా వెహికల్ మీద ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కార్ ఆగిపోతే ఏంటి పరిస్థితి అని. సో, అప్పుడు ఆగిపోతే ఒక రకమైన భయంకరమైన ఫీలింగ్ ఉంటదనమాట. సో, అదే మన ఊర్లో ఆగిందనుకోండి పెద్ద ప్రాబ్లమ్ లేదు. అదే ఎక్కడికైనా మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనకు తెలియని ఏరియాలో కార్ ఆగిపోయిందంటే అది పెద్ద ప్రాబ్లమే. సో, అలాంటి సిట్యుయేషనే ఒక కస్టమర్‌కైతే జరిగిందనమాట. సో, వీళ్ళు 500 కిలోమీటర్స్ దూరం నుంచి భద్రాచలంకైతే రాముల వారిని దర్శనం చేసుకోవడానికైతే వచ్చారు. సో, వీళ్ళిక్కడికొచ్చిన తర్వాత ఒక లాడ్జ్ తీసుకొని, సో, అక్కడ ఫ్రెష్ అయ్యి టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొనైతే వచ్చారు. సో, పార్క్ చేసిన వెహికల్‌ని స్టార్ట్ చేయబోతుంటే అప్పుడైతే కార్ స్టార్ట్ అవ్వట్లేదు. సో, ఇది ఎంజీ హెక్టార్ వెహికల్ అనమాట. జనరల్‌గా ఎంజీ హెక్టార్ వెహికల్‌లో చాలా ఎలక్ట్రానిక్ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఆ కార్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తదనేదో దానికే తెలీదు. సో, మనం ఎంజీ హెక్టార్ వెహికల్ డయాగ్నోస్ చేయాలి కాబట్టి కస్టమర్ అయితే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయగానే గూగుల్‌లో దగ్గరలో ఉన్న వర్క్‌షాప్స్ గురించి అయితే రీసెర్చ్ చేశారు గూగుల్‌లో. సో, అప్పుడు మనకి చారి మోటార్స్ కాంటాక్ట్ అయితే తనకు దొరికింది. సో, ఇమ్మీడియేట్‌గా మాకు కాల్ చేశారు. సో, మేము వాట్సాప్‌లో కరెంట్ లొకేషన్ షేర్ చేయమన్నాం. షేర్ చేయగానే మన వర్క్‌షాప్ నుంచి ఒక జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. సో, జస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం ముందుకెళ్తే అక్కడే వెహికల్ అయితే పార్క్ చేసి ఉంది. సో, ఎంజీ హెక్టార్ వెహికల్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ మొత్తం స్కాన్ చేయడానికి మేము స్కానర్ కూడా మనతో పాటుగా తీసుకెళ్ళామన్నమాట. సో, వెహికల్ దగ్గరికైతే మనం రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. సో, వెహికల్ జనరల్‌గా అన్నీ డయాగ్నోస్ చేస్తే బ్యాటరీ బానే ఉంది, ఫ్యూల్ సప్లై బానే ఉంది. సో, ఫీజెస్ అన్నీ బానే ఉన్నాయి. సో, వెహికల్ స్కానర్ కనెక్ట్ చేసి మనం డయాగ్నోస్ చేసినప్పుడు ఒక మేజర్‌గా 2 ఇష్యూస్ అయితే మనం ఫైండ్ ఔట్ చేసామన్నమాట. సో, దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఇష్యూ వచ్చేసి ఇంజిన్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ అనైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కూడా సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్‌కి ఏంటంటే కస్టమర్ దగ్గర 2 కీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ కీ ఏదైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారో సో, అది దొరకలేదంట ఇక్కడికి భద్రాచలం వచ్చేటప్పుడు. అప్పుడు ఏం చేశారు సెకండ్ కీ ఏదైతే వాళ్ళు దాచుకొని ఉన్నారో దాన్నే తీసుకొనొచ్చారు. సో, ఇక్కడి వరకు భద్రాచలం వచ్చారు. ఎలాంటి ఇష్యూ లేదు. కస్టమర్‌కున్న డౌట్ ఏంటంటే ఆ కీ ఏదైతే ఉందో దాంట్లో చిన్న బ్యాటరీ ఉంటుంది కదా! అదేమన్నా డౌన్ అయిపోయిందేమో అని డౌట్ ఉందంట. షోరూమ్‌కి కాల్ చేసినా కూడా సో, ఈ సినారియో అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అదే చెప్పారంట. సో, కస్టమర్ ఎవరో వేరే ఎలక్ట్రీషియన్‌కి కాల్ చేస్తే వాళ్ళొచ్చి ఈ బ్యాటరీ కూడా రీప్లేస్ చేయండి అని సజెస్ట్ చేశారంట. చేశారు. బట్ స్టిల్ కార్ స్టార్ట్ అవ్వలేదనమాట. సో, బేసిక్‌గా మేజర్‌గా అది ఉంటది. కాకపోతే ఫ్రీక్వెంట్‌గా ఆ ట్రబుల్ కూడా వస్తూ ఉంటది ఎంజీ హెక్టార్‌లో. కానీ దానివల్ల కార్ స్టార్ట్ అవ్వకుండా అయితే ఉండదనమాట. సో, మనం దాన్ని ఇగ్నోర్ చేసేసాం. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి ఇంజన్ స్టార్టర్ పర్ఫార్మెన్స్ అని అయితే మేజర్‌గా ట్రబుల్ కోడ్ వచ్చింది. సో, దీంతో పాటు దీని బ్యాక్ ఎండ్ మెమొరీలో కూడా చాలా ట్రబుల్ కోడ్స్ అయితే సేవ్ అయి ఉన్నాయన్నమాట. క్రాంక్ షాఫ్ట్ సెన్సార్ అని, క్లచ్ స్విచ్ అని. సో, ఇవన్నీ కూడా మనం ఏవైతే సేవ్డ్ మెమొరీలో ఉన్నాయో ఈ ట్రబుల్ కోడ్స్ అన్ని అయితే ఎరేజ్ చేసామన్నమాట. సో, ఎరేజ్ చేసిన తర్వాత కొంచెం ఏదైతే దీనికి సంబంధించిన కనెక్టర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసి ఇన్సర్ట్ చేసాం. సో, అప్పుడైతే ఫైనల్‌గా వెహికల్ అయితే స్టార్ట్ అయిందనమాట. అయితే స్టార్ట్ అయింది. కాకపోతే దాంట్లో ఇంకా ట్రబుల్ కోడ్స్ అవన్నీ ఉన్నాయి. మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయన్నమాట. సో, కస్టమర్‌కైతే వాటి వల్ల ఎలాంటి ఇష్యూ లేదు. సో, మీరైతే సేఫ్‌గా ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న వర్క్‌షాప్‌లో లేదా షోరూమ్‌లో అయితే చేపించుకోండి అని సజెస్ట్ చేసాం. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది మొత్తం డయాగ్నోస్ చేసి సాల్వ్ చేయడానికి అట్‌లీస్ట్ మనకి 1 అవర్ టైం పట్టిందనమాట. సో, కస్టమర్ ఫైనల్‌గా కార్ తీసుకొని అయితే వెళ్లారు. సో, అలాగే భద్రాచలం ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరైనా విజిట్ అయినప్పుడు వాళ్ళ కార్‌లో ఏదైనా ఇష్యూ వస్తే ఈ సరౌండింగ్‌లో 100 కిలోమీటర్స్ రేడియస్‌లో ఎక్కడ ఆగిపోయినా కూడా మేము 24/7 అయితే అవైలబుల్‌గా ఉంటాం. అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చారి మోటార్స్ యూట్యూబ్ ఛానల్‌లో ఆటోమొబైల్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటివి మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.